హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంచు తాకిన ప్రేమ 4వ భాగం. రచన చైత్రశ్రీ సాయిజ్యోతి, గళం వసంతశ్రీ. ఈ ఎపిసోడ్లో కూడా రవికాంత్ హిమబిందువుల ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతుంది. ఏంటి ప్రియా, ఎంత దగ్గరగా వచ్చి అంత దూరంగా నిలబడిపోయావు? ఈ కొద్ది దూరం దగ్గర అవటానికి చాలా సమయం ఉంది. అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్పను, చూపిస్తానురా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని చీకటిలో వెలుగును చిందిస్తూ చలిలో వెచ్చదనాన్ని అందిస్తున్న, చిటపటమంటూ శబ్దం చేస్తున్న వేడి మంటల సెగతో నిండి అగ్నిజ్వాలలు ఏసిపడే ప్రదేశానికి తీసుకుని వస్తాడు రవి. ఈ ప్లేస్కి నన్ను ఎందుకు రమ్మన్నావు? ఈ అగ్నిదేవుడు సాక్షిగా నీతో 7 అడుగులు నడిచి ప్రేమ ప్రమాణాలు చేయటానికి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ, మొదటి అడుగు ప్రమాణం, పట్టుకున్న చేతిని ఎప్పటికీ వదలను. 2వ అడుగు ప్రమాణం, కన్నీరు లేని కళ్ళు నీవే అయ్యేలా చూస్తాను. 3వ అడుగు ప్రమాణం, నీ మాట కన్నా మౌనాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటాను. 5వ అడుగు ప్రమాణం, నీ నవ్వునే కాదు కోపాన్ని కూడా ప్రేమిస్తాను. 6వ అడుగు ప్రమాణం, ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటాను. 7వ అడుగు ప్రమాణం, పైన చేసిన ప్రమాణాలన్నిటినీ నిలబెట్టుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అంటూ అగ్ని చుట్టూ తిరిగి చల్లని చెల్లిలో వెచ్చగా ఎగిసిపడే మంటలకు ఎదురుగా నిలబడి అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరింత చేరువుగా చేరి, ఐ లవ్ యూ ప్రియా అంటూ ప్రేమపూరిత స్వరంతో చెప్తాడు. మాటలు రాని శిల్పంలా ఆమె అతని ఎదురుగా నిల్చుండిపోయింది. ఒకరి కళ్ళు ఒకరితో మౌనంగా ఎన్నో మాటలు చెప్పుకున్నాయి. ఒకరి శ్వాస ఒకరికి వారి మనసులో ఎగిసిపడే ఆశను తెలియజేస్తున్నాయి. అంతటి చలిలో కూడా ఆమె నుదుటిపైన శ్వేత బిందువులు చోతే చూస్తున్నట్టు నిలబడ్డాయి. షాట్ ఓకే అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చి ఒకరి నుండి ఒకరు దూరంగా జరిగారు. ఎక్సలెంట్ షాట్, సూపర్గా వచ్చింది, నటించమంటే ఇద్దరు జీవించేశారుగా అంటూ షూట్ చేస్తున్న బబ్లు రవికాంత్ వద్దకొచ్చి చెప్తాడు. అయినా హిమబిందు, షూట్ జరిగిందో లేదో అని లాస్ట్ మినిట్ వరకు మాకు డౌటే. కానీ నువ్వు కాస్ట్యూమ్తో సహా ఎలా రెడీగా ఉన్నావు? ఇవాళ షూట్ జరుగుతుందని రవికాంత్ చెప్పాడు. అతని మాట మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకన్నా మంచిదిలని ముందే రెడీగా ఉన్నాను అన్న హిమతో, మాకంటే ఈ స్క్రిప్టు యాక్టింగ్ ఏదో అలా అలా టచ్ ఉంది. కానీ నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కదా, ఇంత బాగా కంఫర్టబుల్గా ఎలా చేయగలిగావు? బాబు, బబ్లు గారు, మీ క్వశ్చన్స్ ఆపి ఒకసారి రండి అన్న రవితో, ఆగరా మాట్లాడుతున్నా కదా అన్న బబ్లుని, రై ముందురా హిమబిందు, 10 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అంటూ బబ్లు చేపట్టుకుని తీసుకుని వెళ్తాడు రవికాంత్. రే, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు, నేను ఈరోజు తనకి ప్రపోజ్ చేయబోతున్నాను అన్న రవితో, తను ఇంతసేపు ఇక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లం కదరా, మేడంకి డౌట్ వస్తే. అబ్బా, అవన్నీ నేను సెట్ చేశాను లేరా, అక్కడ కిరణ్ ఉన్నంత వరకు ఇక్కడ హిమబిందుకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కిరణ్ ఉంటావేంట్రా, అర్థమయ్యేలా చెప్పు అన్న బబ్లుతో, అది ఒక పెద్ద కథ వద్దు, చిన్న షార్ట్ వీడియోలా చెప్పు. అబ్బా, చెప్పేదాకా వదిలేలా లేవుగా, బబుల్ గమ్ లాగా అంటుకున్నావు. నీ పేరుకు తగ్గట్టే నీ బిహేవియర్. సరే చెప్తాను విను. బస్సు పంచర్ అయిన తర్వాత మేడం ప్రిన్సిపాల్ సార్కి ఫోన్ చేశారు కదా, ఫోన్ మాట్లాడిన తర్వాత మనతో ఏం చెప్పారని డౌట్గా ఫేస్ పెట్టిన బబ్లుతో, ఈ నైట్ జర్నీ చేయడం కష్టం, అక్కడే ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఈ నైట్ స్టే చేయండి ప్రిన్సిపాల్ సార్ చెప్పారని మేడం మనకు చెప్పారు. అక్కడి నుండి ఆ క్వార్టర్స్కి వెళ్ళటానికి 2 kilometers వరకు నడిచి వెళ్ళాం కదా, వెళ్ళే ముందు మేడం ఏం చెప్పారు? అబ్బా, నాకు ఈ రివర్స్ క్వశ్చన్స్ ఏంట్రా, ఏం చెప్పారన్నాడు బబ్లు విసుగ్గా. ఇక్కడ చలి బాగా ఉంటుంది, అంత దూరం నడవాలంటే కష్టం, ప్రికాషన్స్ తీసుకోండి
స్వెటర్సు, షూసు, క్యాప్స్ ఇలా అన్నీ వెంట ఉంచుకోండి. అవసరమైనప్పుడు వాటిని వేసుకోండి అని చెప్పారు కదా. ఆ గ్యాప్‌లోనే ఒక మ్యాజిక్ జరిగింది. మన కిరణ్‌ని ఫుల్‌గా కవర్ చేసి హిమబిందు ప్లేస్‌లో ఉంచి హిమబిందు నాతో తీసుకొచ్చాను. నిన్ను కెమెరాస్తో ఇక్కడికి రమ్మని చెప్పాను. మరి మేడంకి డౌట్ వస్తే మేనేజ్ చేయడానికి స్వీటీ ఉందిలేరా, ఇక నువ్వు నోరు మూసుకుని బయలుదేరు. ఈ నైట్ మొత్తం హిమబిందువుతో టైం స్పెండ్ చేసి నా మనసులో మాట తనకి చెప్పాలి. లాస్ట్ డౌట్ అన్న బబ్లుతో ఏంటో అడుగు. ఆ కిరణ్ గాడికి అమ్మాయిలంటేనే ఎలర్జీ కదరా, అందుకే వాడిని అక్కడ పెట్టా. అది అమ్మాయిలకి మనకు కూడా సేదు. నీకు నీ థాట్స్కి దండనరా బాబు, నేను వెళ్తున్నా. ఆల్ ద బెస్ట్. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయంటూ వెళ్ళాడు బబ్లు.